ఫ్రెండ్స్, ఈవేళ గోధుమ పిండితో గులాబ్ జామ్ చేద్దామండి ఫ్రెండ్స్. చేసే విధానం చూపిస్తున్నాను. చేసుకుంటున్నాను. 1 గ్లాస్ గోధుమ పిండి, 2 స్పూన్ నెయ్యి, వేసేస్తాను. 3 స్పూన్ వేసుకుంటే కూడా సరిపోతుంది. పాలు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు, వంట సోడా, వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకుంటున్నాను పిండిని. బాగా కలిపిన తర్వాత పైన ఇలా నెయ్యిని కొద్దిగా వేసి బాగా ఇలా చుట్టూ నెయ్యిని అప్లై చేసేసుకోవాలి. చేసేసుకుంటే పిండి ఆరిపోకుండా బాగుంటుంది. మూత పెట్టి ఉంచేద్దామండి. 1/2 అవర్ తర్వాత చూద్దామండి ఫ్రెండ్స్. షుగర్ సిరప్ని రెడీ చేసేసుకుందామండి. షుగర్ సిరప్ కోసం 1.5 గ్లాసు వాటర్ వేసేస్తాను. బాండి పెట్టేస్తాను. వాటర్ వేసేస్తున్నాను. 1.5 గ్లాస్ వేస్తున్నాను. 1 గ్లాస్ పిండికి 1.5 గ్లాస్ షుగర్, 1.5 గ్లాస్ వాటర్ వేసేస్తే సరిపోతుంది. ఇలా కూడా తిప్పుతూ ఉండాలి. ఇది పాకం ఇవ్వాలని అవసరం లేదు. కొద్దిగా పాకంలాగా తయారైపోతే చాలా. డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసి గోధుమ పిండి బాగా నానిపోయింది. చూడండి ఎంత స్మూత్గా. ఇప్పుడు బాల్స్ చుట్టుకుందామని చూడండి. ఇలా చేతిలో వేసుకొని ఇలా చుట్టితే బాగా వస్తాయి. పగులు లేకుండా రౌండ్గా వచ్చేసేసి చూడండి. మొత్తం ఇలా చేసేసుకుందామండి. ఇలా చుట్టుకున్నవి ఆయిల్లో వేసేద్దామండి. ఆయిల్ స్లిమ్లోనే ఉంచుకోవాలి. కాస్తంత వేగిన తర్వాత మొత్తం ఇలా వేసేసి పాకంలోకి యాలక్కులు కాస్తంత దంచి వేసేసుకుందాము. ఇలా వేసేసుకుంటే స్మెల్ బాగుంటుంది కదా. టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ పాకం రెడీ అయిపోయింది. ఉడికేస్తే సరిపోతుంది. జామున్స్ రెడీ అయిపోయినాయి. గులాబ్ జామ్ ఇంకాసేపు ఉడికేస్తే
సైడ్ ఉడికేస్తున్నాయి. సిమ్లోనే ఉంటే బాగా ఉడికిపోతాయి లోపలంతా. బాగా వేగిపోయాయి చూడండి, ఈ కలర్ రావాలి గులాబ్ జామున్స్. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తాయి. బాగా వేగిపోయాయి. వీటిని పాకంలోకి వేద్దాం. పాకం వేడిగా ఉన్నప్పుడే వేయాలి, బాగా పాకం పీల్చేస్తుంది. పాకం రెడీ అయిపోయింది, అందులోకి వేసేద్దామండి. వేడిగా పాకం ఉన్నప్పుడే వేయాలి. పాకాన్ని బాగా పీల్చుకొని గులాబ్ జామున్ చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. పాకంలోకి వేసేద్దామండి. వేడిగా ఉన్నప్పుడే వేయాలి పాకంలోకి. పాకం బాగా పీల్చేస్తాయి, టేస్ట్ సూపర్ వస్తాయి ఉంటాయి. వేసేసాను. గోధుమ పిండితో చేసిన గులాబ్ జామున్ లాగే ఉండవు, గులాబ్ జామున్ పిండితో చేసిన వాటిలాగే ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి, గుర్తుపట్టలేరు ఎవరు, అంత సూపర్గా వస్తాయి. టేస్ట్ బాగుంటాయి, ట్రై చేయండి. బాయ్. గోధుమ పిండితో చేసిన గులాబ్ జామున్ లాగే ఉండవు, గులాబ్ జామున్ పిండితో చేసిన వాటిలాగే ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి, గుర్తుపట్టలేరు ఎవరు, అంత సూపర్గా వస్తాయి. టేస్ట్ బాగుంటాయి, ట్రై చేయండి. బాయ్.